నేను ఓపెన్ స్పేస్ లోనే ఉంటాను. అవునా, ఓకే రైట్. సరే అయితే, సో రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు అగ్రియా? ఓకే, మీకు ఓకే కదా అప్లోడ్ నా చేస్తాను? పేరేమన్నా చెప్తారా? ఏంటండి? నా పేరేమన్నా అందులో వస్తుందా? మీ పేరు నాకు తెలియదు, మీ పేరు నాకు చెప్పొద్దు, నేను మీ పేరు చెప్పను. బర్త్ డీటెయిల్స్ మీ నేమ్ అయితే ఓకే. నేమ్ ఏమీ ఉండదు అసలు, మనం నేమ్ అసలు ప్రొనౌన్స్ చేయట్లే కదా అసలు. ఓకేనా, రైట్ అండి. ఓకే, సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 15 జూన్ 1989. టైమ్ ఆఫ్ బర్త్ 5:25 AM. ఓకే, పేరెంట్స్ రాసిందా పక్క? సారీ, పేరెంట్స్ పక్కగా నోట్ చేసిన టైమేనా? హాస్పిటల్ సర్టిఫికేట్. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? కోలారా. కోలారా, ఓకే ఓకే. సే ఒకసారి వెరిఫై చేద్దాం బర్త్ టైం కరెక్ట్ ఉందా లేదో. ఓకే, బట్ టైం 5 o'clock 5:25 AM. ఎస్ 5:25 AM. నాకు ఏమేమి వచ్చాయో చెప్తానే. వృషభ లగ్నం వచ్చింది, రోహిణి నక్షత్రంలో పడింది, ఎడ్జ్లో ఉంది. తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది, స్థిర లగ్నం రాహు నక్షత్రం 5:47. కొంచెం ముందుకు వెళ్ళేటట్టే ఉంది కదా, టైం 5:30 అయ్యేటట్టు ఉంది. Hmm. 5:32 అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. యా, సో మీది వృషభ లగ్నం వచ్చింది, స్వాతి నక్షత్రం వచ్చింది. చెప్పండి, ఏం కావాలి మీకు? క్వశ్చన్ ఏంటిది మీది? ఏం లేదు, ఫైనాన్షియలీ ఇప్పుడు స్టేబుల్ అవుతాము, ప్లస్ పీస్ ఆఫ్ మైండ్ నాకు ఎప్పుడు దొరుకుతుంది అనేసి. 2018 ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నాను, ఇంకా 2022లో ఇంకా చాలా డిస్టర్బెన్స్ అయిపోయాను. ఒక సెకండ్ ఆగండి, ఇందులో నుంచి ఒక్క సెకండ్ ఆగండి. రైట్ రైట్. సో 2018లో మీకు డిస్టర్బెన్స్ అయిందని అన్నారు, కనిపిస్తా ఉన్నది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చెప్పాలా? మీరు వర్క్ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ, దేని అంటే జాబ్ రోల్ ఏంటిది? ఆఫీసర్ అంటారు, టెక్నికల్ ఆఫీసర్. అంటే నాకు కొంచెం క్లియర్గా చెప్తే నేను కాంబినేషన్ అర్థం చేసుకోవడానికి, దాని నుంచి మీకు ఏదైనా ఎఫెక్టివ్గా చెప్పడానికి అంతే. సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ, టెక్నికల్ ఆఫీసర్ రోల్. టెక్నికల్ ఆఫీసర్ అంటే మీరు అంటే సాఫ్ట్వేరా లేదంటే ఎట్లా ఉంటుంది? ఇది ఏమంటే ఒక మేనేజర్ లెక్క అనుకోండి. నా కింద ఒక 2 ఉంటారు, వాళ్ళకి నేను గైడ్ చేసి నేను వర్క్ డన్ చేయాలి. మోడలింగ్ అట్లా ఉంటుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ అది? సాఫ్ట్వేర్ రిలేటెడ్. ఓకే, సాఫ్ట్వేర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. మెకానికల్ బ్యాక్గ్రౌండ్, దానిలో మీరు ఏదైనా ఒక డిజైన్ ని కానీ ఏదైనా ఇప్పుడు ఆటో క్యాడ్ ఎట్లా డిజైన్ చేస్తారో అట్లా మీరు ఒక మోడలింగ్ ఐడియా చేస్తారు. అర్థమైంది. ఓకే, మీకు 2018 జూన్ నుంచి 19 జూన్ వరకు 10th హౌస్ స్క్వేర్ నెటల్ వీనస్ జరిగింది అనమాట. సో అదొకటి రెట్రోగ్రేడ్. ఓకే, అది పాజిటివ్ జరిగినట్టే జరిగి నెగిటివ్ పోయింది. యాక్చువల్గా మీకు 17లో ఒక ఆస్పెక్ట్ కష్టపెట్టి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయరే 18-19లో కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ జరిగింది. మీకు అక్కడ ఏమన్నా డబ్బులు పెట్టి నష్టపోయారా? ఏమైంది అక్కడ?
అంటే 2018 లో ఒక సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇంకా ఒక ఇల్లు కొన్నాము. ఫైనాన్షియల్ లేదంటే రిలేషన్షిప్ వైజా? అదే ఒక లోన్ పెట్టి ఇల్లు కొన్నాము, కానీ నా ఫుల్ శాలరీనే ఆ ఇంటి పైన ఉంది. అంటే లైక్ నాకు ఖర్చుకి అట్లా చాలా కష్టమైపోయింది. ఓకే ఓకే ఓకే. అంతకు ముందు 2 years బ్యాక్ అంటే ఇప్పుడు 16-17 లో ఇంప్రూవ్మెంట్ చెప్పాం, అప్పుడు వర్క్ పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? 2 years బిఫోర్ 16-17 కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? లేదు లేదు, నార్మల్ గా ఉంది అప్పుడు. అమౌంట్ ఎప్పుడు జాబ్ లో పొజిషన్ కూడా ఏమి ఇంప్రూవ్ రాలేదా? లేదు, అక్కడేమి రాలేదు. అయితే 1-2 ప్రిడిక్షన్స్ చెప్తాను, చూద్దాం అసలు ఏమైనా పని చేస్తుందా లేదో చూద్దాం. ఓకే. టూ 2014, 15, 16 మధ్యలో ప్రోగ్రెస్ వచ్చినట్టు కనిపించిందా? అక్కడ ఎడ్యుకేషన్, కెరియర్, వర్క్, కెరియర్ జాబ్ ఇంప్రూవ్ అయిందా? జాబ్ లో ఏం లేదు. కెరియర్ మాత్రం నేను BE కంప్లీట్ చేసుకుంటున్నాను. దాని మీద మీరు కంప్లీట్ చేసుకున్న దాని మీదనే ఉద్యోగం వచ్చిందా? లేదు లేదు, దాని మీద ఏమీ రాలేదు. బెనిఫిట్ వస్తుందని చేసుకున్నాను, చేసుకొని కొన్నాళ్ళకే అక్కడేమి రాలేదు. అంతేనా? లేదు 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 లేదు, కెరీర్ మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నాను అంతే. అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు అంతేనా? ఎస్, నేను డిప్లొమా పైన జాయిన్ అయ్యింది, అట్లా వర్క్ చేస్తూ ఓకే ఓకే చేసుకున్నాను. సో BE కంప్లీట్ అయింది. ఓకే, నేను ఇంకా చెప్తాను, ఎందుకంటే నాకు గ్రిప్ రావాలి, చెప్తాను. ఓకే. నేను AM వేసాను, మీరు చెప్పింది కూడా AM కదా? ఓకే, తర్వాత ఇంకో ప్రిడిక్షన్ చెప్తాను. 2005, 2006 లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించిందా మీ చదువులో వాటిలో? ఇంప్రూవ్మెంట్ అంతే ఏం లేదండి, నేను నార్మల్ గా ఉన్నాను అంతే. 2005 లో నేను ఒక డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యాను, బాగానే ఉన్నాను. అంటే ఆ డిప్లొమా కోర్సు ఇప్పుడు మనకి మీ వర్క్ లో ఉపయోగపడేది కాదు? వర్క్ లో ఉపయోగపడేది ఇప్పుడున్న వర్క్ లో ఉపయోగపడుతుందా? ఓకే ఓకే, అక్కడ మంచి ఆస్పెక్ట్ జరిగింది, పనిచేసింది అది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్. సో మీరు ప్రాపర్టీ కోసం లోన్ తీసుకున్నారు, స్టక్ అయ్యారు, అదే మీ డౌట్ అంతేనా? ప్లస్ అనంక నేను ఒక అమౌంట్ ఇచ్చాను, వాళ్ళు ఒక 5 years వరకు బాగా నాకు రిటర్న్స్ ఇస్తుండేవాడు, ఇప్పుడు సడన్గా వాళ్ళు ఇవ్వట్లేదు. ఏ ఇయర్ లో ఇచ్చారు? 2018-19 లోనే ఇచ్చారా డబ్బులు? 2017 లో ఇచ్చాను. ఓకే, 2022 వరకు కరెక్ట్ గా ఇచ్చారు. 2022 ఆగస్టులో వాళ్ళు ఇవ్వలేదు, ప్రాబ్లం అయింది, ఇవ్వలేదు. ఓకే, 3 years అయింది, ఇప్పుడు వరకు ఇంకా ఇవ్వలేదు. అదే అమౌంట్ ఎప్పుడు వస్తుందో. యాక్చువల్లీ అప్పుడు ఒక అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరిగింది 2017 నుంచి 19 మధ్యలో, అది ఒక టఫెస్ట్ ఆస్పెక్ట్. అది ఎప్పుడు వస్తుందంటే మీకు బేస్ అనేది ఏం లేదు అక్కడ, జస్ట్ మీరు నోటు మాటతో ఇచ్చేసారు, హ్యాండ్ లోన్ అంతేనా? చెక్ తీసుకున్నాం అంతే. ఇక చెక్ అదంతా కోర్ట్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది కదా, అది అయ్యేటట్టు ఉండదు కదా. సరే, ఇంకేం ఆస్పెక్ట్స్ ఉన్నాయి? ఏమి లేదు, చూద్దాం. బేసికల్లీ ఒరిజినల్గా ఎట్లా ఉందో చూద్దాము. మీకు ద్వితీయంలో శుక్రుడు, రవి ఉన్నారు. రవి, రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఓకే, తర్వాత శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేసేసి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు షుడ్ బి కనెక్టెడ్ టు శుక్ర ఈజ్ కనెక్టెడ్ టు 4th లార్డ్, కాబట్టి శుక్రుడు దిగ్బలాన్ని పొందాడు. రవి
10th లార్డ్ చేత ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన కూడా దిగ్బలం పొందాడు. కాబట్టి రవి పవర్ఫుల్. ధనస్థానంలో ఉన్న గ్రహం ఏదైతే ఉన్నదో రాహు చేత డిస్టర్బ్ అవ్వబడింది, మార్స్ స్టార్లో ఉంది. ఆ మార్స్ వచ్చేసేసి మీకు సప్తమాధిపతి అయిన వాడు డెబిలిటేట్ అయ్యి తృతీయంలో ఉన్నాడు అనమాట. అంటే ధనస్థానంలో ఉన్న గ్రహం మనకి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఇది ఏదైతే వస్తుందో ఈ డబ్బులన్నీ కూడా ఏంటిది మనకి యూటిలైజేషన్లోకి పోవట్లేదు అనమాట. చతుర్థం ప్రాపర్టీ కొన్నారు, ప్రాపర్టీ కొన్న తర్వాతనే అన్ని ఇష్యూస్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి. ఫైనాన్షియల్గా ఇంకెక్కువగా మైనస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇక్కడ ఉన్న కాంబినేషన్ బట్టి కూడా. ఇప్పుడు అదే సన్ స్టార్ ని ధనాధిపతి అయిన బుధుడు కూడా ఆక్యుపై చేశాడు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదో రకంగా ట్విస్ట్ చేస్తున్నాయి, అనుకున్నంత ప్రోగ్రెస్ చేయట్లేదు. అంటే ఫ్యామిలీ, ఫినాన్స్, ఫాదర్ సపోర్టు ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అనుకున్నంత స్థాయిలో బాగా లేవు, యాక్చువల్లీ ఒరిజినల్గా బాగాలేవు. తర్వాత టైము ఒకటి నెగిటివ్గా వెళ్ళింది 2018లో. సో వెళ్ళే వరకు బాగా స్టక్ అయింది చార్ట్. మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఫేవరబుల్ టైం కోసం చూస్తున్నాను. శని దశ నడుస్తూ ఉంది. శని స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం మార్స్ అనమాట, తృతీయంలో ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే లక్కీ ఏంటంటే డబ్బులు ఏదో రకంగా వస్తున్నాయి, నడుస్తుంది. అంటే ఇటు వస్తున్నాయి అటు కడుతున్నారు, అంతే అవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనకి చతుర్థాధిపతి దెబ్బతిన్నాడు. ఇప్పుడు భయం ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు మీరు కట్టగలుగుతారా లేదా అనేది కూడా భయం ఉందా? అంటే ఇప్పుడు లోన్ కరెక్ట్గా పే చేయగలుగుతాం, రేపు పొద్దున ఏదైనా ఛాలెంజ్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా భయం ఉందా? అవును, అదొకటి నడుస్తూ ఉంది. ఎందుకంటే చతుర్థాధిపతి సరిగా లేదు, మనం ప్రాపర్టీ తీసుకున్నాము, దానిలో ఇన్వాల్వ్ అయ్యాం. మళ్ళీ ఒక ఆస్పెక్ట్ దొరకాలేదు, ఎప్పుడు దొరుకుద్దో ఏమో చూడాలి. ప్రోగ్రెసివ్ సన్ కూడా మార్స్ మీద నుంచి వెళ్తున్నాడు. ఓకే, నాకంటూ ఒక ఆస్పెక్ట్ దొరకడానికి చాలా టైం పడుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ 10,000. ఎందుకంటే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కూడా అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర డబ్బులు క్యాష్ వస్తూ ఉంటుంది, దాన్ని కడుతూ ఉంటారు, ఎవ్రీ మంత్ ఈఎంఐ తీర్చుకుంటూ ఉండడం, ఇదే పనిగా, అంతేనా? అవును. ఇది కాకుండా మీరు ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ఇంకేం చేయగలుగుతారు? ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇంకేం చేయలేరు కదా మీరు మరి. లేదండి, ఏమి చేయలేము. సో మరి ఇంకేంటి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటిది మరి? ఒకటి హెల్ప్ అడుగుతా మనిషి రిలేషన్స్ లా, వాళ్ళు హెల్ప్ చేస్తే కొన్నాళ్ళు అట్లా స్టేబుల్ అవుతుంది. కానీ అన్నాళ్ళు ప్రతిరోజు హెల్ప్ చేయలేరు కదా వాళ్ళు. అదే, లేకుంటే ఇల్లు నియమన చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి రెండో ఆప్షన్ అయ్యేటట్టున్నది. ఎందుకంటే మనకేమీ కూడా సపోర్టింగ్ ఆస్పెక్ట్స్ ఏమీ కనబడట్లేదు. మీరేమో ఫుల్ టైం కెరియర్లో దీని నుంచి వచ్చిన డబ్బులంతా దానిలో పెడుతున్నారు. సో మామూలుగా ఒక రూల్ ఉంటుంది కదా, 30% 40% దాటి మీ లోన్స్ ఎక్స్పెండిచర్స్ ఉండకూడదని, ఫైనాన్షియల్ రూల్స్. సో ఒక్కసారి ఫినాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. లేకపోతే మీరు వడ్డీలకి అసలేం కాకుండా వడ్డీలు కట్టడమే అవుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనకి స్పైక్ ఏమీ లేదు. మీకు జాబ్లో ప్రమోషన్ వస్తే మీకు కొంత శాలరీ ఇంక్రీజ్ అయితే, లేదంటే బోనస్ వస్తే దాని నుంచి కట్టాలి. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీకు లిమిటెడ్గా ఫిక్స్డ్గా ఒక రేషియోలో పోతూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్స్ వచ్చేదానికి కూడా స్కోప్ ఏం లేదు, అంతే కదా? అవును. సో అలాంటప్పుడు మనం ఎట్లా దాన్ని క్లియర్ చేయగలుగుతాం? కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఫినాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. నేను ఒక సిగ్నిఫికెంట్ స్పైక్స్ లాంటివి ఏమీ చూడలేదు టైం ఫ్లోలో, కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ కనబడతా ఉన్నది. కాబట్టి కేర్ఫుల్గానే లాజికల్ డెసిషన్ తీసుకుంటూ ముందుకు మూవ్ అవ్వాలి. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు ఇంకా లైక్ నాకు మోసం చేసిన డబ్బులు రావడము, ఇల్లుని అది దైవానుగ్రహం. మోసం చేసిన వాళ్ళ డబ్బులు అనేది దైవానుగ్రహం. ఎందుకంటే ఆల్రెడీ అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరిగింది అంటేనే మీరు సిగ్నల్ జంప్ కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళు ఇవ్వడం అనేది క్రేజీ. మీరు కావాలంటే వాళ్ళకి ఒక పని చేయండి, మీరు 50% ఇవ్వండి. 50% ఉన్నప్పుడు ఇద్దరు 50% కూడా ఈఎంఐ బేస్డ్గా ఇవ్వమండి అని ఏదైనా ఒక ఆప్షన్ లాంటిది ప్లాన్ చేయండి. లేదంటే మాత్రం అది ఇవ్వడం కష్టమే. ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు మనం కనుక డబ్బులు ఇరుక్కున్నామంటే అది రావడం ఇక క్రేజీ అనమాట. అర్థమైందా? వాళ్ళకి మంత్లీ లాగానే వసూలు చేసుకునే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప ఒకసారి వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా.
మనకు టైం రావట్లేదని అంటే వాడికి కూడా ఫేవరబుల్ టైం ఏదో రాదు మనకి గట్టిగా ఇచ్చేదానికి, కాబట్టి వాడు కూడా స్టక్ అయ్యే ఉంటాడు. అది సినారియో. సో కాబట్టి వాళ్ళు ఇస్తారా లేదా అనేది పక్క పెట్టి మీగా మీరు ఏం చేయగలుగుతారు అనేది ఒక ఫినాన్షియల్ డెసిషన్ జాగ్రత్తగా తీసుకోండి. రెండోది వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడమే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ధనాధిపతి ధనస్థానంలో బలమైన గ్రహం రెండు దెబ్బతింటున్నాయి. ఇదంతా ఎట్లా జరుగుతూ ఉందంటే గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అటు పోతున్నట్టు కనబడుతుంది మన చార్ట్లో. తర్వాత గ్రోత్ అనేది దానిలో మనకి రెగ్యులర్ గ్రోత్ ఉంది కానీ ఏదో సిగ్నిఫికెంట్ గ్రోత్ సడన్ స్పైక్ అట్లాంటిది కనబడలేదు. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, మీరు ఇంకొక ఆస్ట్రాలజర్తో కూడా డబుల్ చెక్ చేయించుకోండి. నాకు అర్థమైంది మాత్రం చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే లాస్ట్లో కూడా నేను పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడు కొంచెం మాత్రంగానే పనిచేసేది తప్ప సీరియస్గా పనిచేయట్లేదు. పాజిటివ్ వచ్చినప్పుడు బాగా ముందుకు పోవట్లేదు, నెగిటివ్ వచ్చినప్పుడు బాగా వెనక్కి పోతుంది పరిస్థితి. ఇప్పుడు నాకు నెక్స్ట్ మంచి టైం ఎప్పుడు స్టార్ట్ కావచ్చు? మంచి టైం అంటే ఏ పరంగా మంచి టైం కావాలి అంటే ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది చెప్తున్నారు కదండి, అది ఫుల్ స్పాన్ అట్లా ఉంటుంది. ఇప్పుడు శని దశ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, అది కొంతవరకు మంచిది. కాబట్టి ఏంటంటే మీకు ఎంతైతే ఖర్చు ఉన్నదో దానికి తగ్గట్టు డబ్బు వస్తున్నట్టే చూపిస్తా ఉంది ప్రతి దగ్గర కూడా. శని దశ కానీ బుధ దశ కానీ డబ్బు రాదనేది కాదు, డబ్బు వస్తుంది కానీ ఖర్చుకు తగ్గట్టు వస్తూ ఉంది. నాకు ఇప్పుడు ఈ నెల 10,000 కావాలంటే 10,000 వస్తుంది, 50,000 కావాలంటే 50,000 వస్తుంది, లిమిటెడ్గా వస్తూ ఉంది. అవును, అదే జరుగుతూ ఉంది. ఈ జేబులోంచి తీసి ఆ జేబులో పెట్టేయడమే అవుతుంది. ఫస్ట్ నుంచి నాకు జాబ్ దొరికింది 2009 నుంచి. అప్పటి ఇంకా నేను ట్రై చేస్తాను. హలో, ఒక 6 months తర్వాత కట్ అయిపోతా ఉంది. అంటే నేను ఏమన్నా ఒక రీజన్స్ లో అది యూజ్ అయిపోతా ఉంది. అవును, సేవింగ్స్ అనేది లేనేలే. ఇది 6 లో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, 6 నుంచి చదువుకున్నది 9 లో జాబ్ వచ్చింది మీకు, అంతే కదా? అవును. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. అంతే, మీరు ఇక ఫినాన్స్ మేనేజ్మెంట్ చేయాల్సిందేనండి. ఇక్కడ ఏమీ నాకు పెద్ద స్కోప్ ఇమీడియట్ గా ప్రోగ్రెస్ లాగా కనబడలేదు. ప్రస్తుతానికి ఉన్నదాన్ని మామూలుగా మీరు లాజికల్ గా సాల్వ్ చేయండి, సరేనా? సరే సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.